గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం. శ్రీమద్భాగవతం నవమ స్కందం. వైవస్వత మనువు వంశం. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నవమ స్కందం చదువుకుందాం. ఇలా వైవస్వత మనువు వంశము వృత్తాంతం అన్నమాట. ఇలా వృత్తాంతం. మనువుల వంశాల గురించి ఇంకా వినగోరిన పరీక్షిత్తుతో శ్రీసుక యోగీంద్రుడు ఇలా చెప్పసాగాడు. మహాప్రళయం సంభవించినప్పుడు సమస్త సృష్టి లయించిపోయి సూక్ష్మ రూపంలో భగవానుని కుక్షియందుండిపోయింది. మళ్ళీ పునఃసృష్టి ప్రారంభంలో భగవాను నాభి నుంచి దివ్య తేజస్సుతో ఒక పద్మము, దానిలో బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడు. సృష్టి యావత్తు యథాతథంగా ఆవిర్భవిస్తుంది. చతుర్ముఖ బ్రహ్మ మానసము నుండి మరీచి మహర్షి ఉద్భవించాడు. మరీచికి కశ్యపుడు జన్మించాడు. కశ్యపుడికి అతిథికి వివస్వంతుడు సూర్యుడు జన్మించాడు. వివస్వంతునకు సంజ్ఞ అనే భార్య యందు శ్రద్ధాదేవుడు జన్మించాడు. అతడు మనువు అయి వైవస్వంత మనువు అనబడ్డాడు. అతడు పుత్ర సంతానాన్ని కోరుతూ వశిష్ఠుని ఆధ్వర్యాన ఒక యాగాన్ని చేస్తుండగా అతని భార్య అయిన శ్రద్ధాదేవి హోత వద్దకు వెళ్ళి తనకు పుత్రికా సంతానం కావాలని చెప్పింది. హోత ఆ విధంగా పుత్రికా ప్రాప్తి కోసం వషట్కారం చెప్తూ హవిస్సును వేశాడు. తత్ఫలితంగా శ్రద్ధకు కుమార్తె జన్మించింది. ఆమె ఇలా అనబడింది. వైవస్వుడు విస్మయం చెంది వశిష్ఠునితో ఇలా అన్నాడు. ఆచార్యవరా, పుత్రుని కోరుతూ నేను ఈ యాగాన్ని చేయిస్తే పుత్రిక జన్మించింది. ఇది ఎలా సంభవించింది? మీ వంటి మహర్షుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యంలో ఈ అక్రమం ఎలా జరిగింది అని అడిగాడు. వశిష్ఠుడు జరిగిన విషయాన్ని తెలుసుకొని మనువును ఓదార్చుతూ ఇలా అన్నాడు. రాజా, హోత చేసిన తప్పిదం వల్ల ఇలా జరిగింది. అయినా చింతించవద్దు. నేను ఈ బిడ్డను బాలునిగా మారుస్తాను అని చెప్పి ఆది పురుషుని ఆరాధించాడు. భగవానుడు కరుణించి అనుగ్రహించగా ఇలా కన్య సుద్యమ్న కుమారునిగా మారిపోయింది. సుద్యమ్నుడు పెద్దవాడై రాజ్యం చేస్తూ ఒకనాడు కొందరు అనుచరులతో గుర్రాలపై వేటకు వెళ్ళాడు. ఉత్తర దిశగా పోయి మేరు పర్వత ప్రాంతంలో ఉన్న కుమారవనంలో వీరంతా ప్రవేశించగానే రాజుతో సహా అందరూ స్త్రీలుగా మారిపోయారు. వారి గుర్రాలు కూడా ఆడగుర్రాలైపోయాయి. ఆ స్థల ప్రభావానికి ఒక పూర్వగాథ ఉందంట. ఈ వనంలో శివపార్వతులు కేళి విలాసాలతో విహరిస్తుంటారు. ఒకనాడు కొందరు ఋషులు శివ దర్శనార్థం ఆ వనంలో ప్రవేశించేసరికి శివపార్వతులు ఏకాంతంగా వినోదిస్తున్నారు. ఋషుల రాకను గమనించిన జగన్మాత సడలి ఉన్న తన వస్త్రాన్ని సర్దుకుని లేచిపోయింది. ఋషులు రాకూడని సమయంలో వచ్చినందుకు చింతించి బదరికాశ్రమం వైపుకు సాగిపోయారు. అంతరాయానికి అసంతుష్టుడైన శంకరుడు పార్వతిని మెప్పించాలని ఇక నుండి ఈ వనంలో ఏ పురుష జీవి ప్రవేశించినా స్త్రీ జీవిగా మారిపోతాడు అని ఓదార్చాడు. శివ సంకల్పం ప్రభావంచే సద్యుమ్నాదులు స్త్రీలుగా మారిపోయారు. కన్యగా మారిన రాజు, చెలికత్తెలుగా మారిన అనుచరులు ఆ వనం వెలుపల విహరిస్తుండగా ఒకరోజు చంద్రుని పుత్రుడైన బుధుడు ఇలా కన్యను చూసి మోహించి తన నివాసానికి తీసుకెళ్ళాడు. వారిద్దరికీ పురూరవుడనే పుత్రుడు పుట్టాడు. ఈ విధమైన జీవితంలో విసిగెత్తిన ఇలా వశిష్ఠ మహర్షిని స్మరించింది.
ఆయన వచ్చి అంతా గ్రహించి ఆమెను మళ్ళీ సుద్యుమ్నునిగా మార్చమని ఈశ్వరుని ప్రార్థించాడు. శివుడు కనికరించి తాను విధించిన నియమానికి భంగము కాని విధంగా ఆమె 1 నెల స్త్రీగాను 1 నెల పురుషుడుగాను ఉండేటట్లు వరమిచ్చాడు. సద్యుమ్నుడు మళ్ళీ రాజ్యపాలన చెయ్యసాగాడు. స్త్రీగానున్నప్పుడు మాత్రం అంతఃపురంలోనే ఉండేవాడు. అతనికి ఉత్కలుడు, గయుడు, విమలుడనే 3 కుమారులు కలిగారు. వారు ఉత్తర భాగాలకు రాజులయ్యారు. సుద్యుమ్నుడు పురూరవునకు రాజ్యాన్ని అప్పగించి ప్రతిష్టానపురం విడిచి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా సూర్యవంశం నుంచి చంద్రవంశానికి రాజ్యం సంక్రమించింది. సూర్యవంశం వృద్ధి చెందాలని వైవస్వత మనువు 100 సంవత్సరాలు శ్రీహరిని గూర్చి తపస్సు చేశాడు. ఆయన అనుగ్రహం చేత ఇక్ష్వాహు మనువునకు నృగుడు, శర్యాతి, దిష్టుడు, దృష్టుడు, కురూషకుడు, నరిష్యంతుడు, పృషద్రుడు, నభగుడు అనే 10 మంది పుత్రులు కలిగారు. పృషద్రుని వృత్తాంతం. వైవస్వత మనువు కొడుకులలో ఒకడైన పృషద్రుని వశిష్ఠుడు గో సంరక్షణకు నియమించాడు. ఆలమంద అడవిలో ఉండగా బోరున వర్షం కురిసింది. మందను ఒక చోట చేర్చి అతను అర్ధరాత్రి వేళ చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తుండేవాడు. అంతలో ఒక పులి ఒక గోవుపై దాడి చేసి పట్టుకుంది. గోవు అరుపు విని పృషద్రుడు తన ఖడ్గంతో 1 వేటు వేశాడు. చీకటిలో ఆ వేటు పులి యొక్క చెవితో సహా ఆవు మెడను ఖండించబడింది. తెల్లవారిన తర్వాత జరిగిన తప్పిదం తెలుసుకుని అతడు గురువునకు తెలియజేశాడు. అప్పుడు వశిష్ఠుడు ఇలా అన్నాడు: తెలిసి చేసినా తెలియక చేసినా నీవు చేసింది గోహత్యయే. కనుక నీవు క్షత్రియునిగా ఉండటానికి తగదు, శూద్రునిగా సంచరించవలసిందే అని తీర్పు చెప్పాడు. పృషద్రుడు గురు శాపాన్ని స్వీకరించి వాసుదేవుని యందు మనసు నిలిపి సర్వభూత హితరతుడై దైవ ధ్యానంలోనే ఉండిపోయాడు. లౌకిక వ్యాపారాలను వీడి జడుని వలె సంచరిస్తూ ఒక అరణ్యంలో దావాగ్నిలో చిక్కుకొని పరమ పదాన్ని పొందాడు. కవి అనేవాడు చివరివాడు. అతనికి బాల్యం నుంచి విషయాభిలాష లేకుండెను. అతడు పరమాత్మయందే మనసు నిలిపి పరమగతిని పొందాడు. కురూషునకు 3 కుమారులు. వారు ఉత్తర దేశానికి పాలకులై వేద ధర్మ రక్షకులయ్యారు. దృష్టుని వల్ల దార్ఢ్యమనే వంశం వర్ధిల్లినది. నృగుని వంశంలో సుమతి జన్మించి వంశవృద్ధి చేశాడు. నరిష్యంతుని వంశము కూడా బాగా విస్తరించింది. దిష్టునికి నాభాగుడనే కుమారుడు కలిగాడు. అతడు వైశ్య వృత్తిని అవలంబించాడు. ఈ వంశంలో అనేకులైన ప్రసిద్ధి చక్రవర్తులు జన్మించారు. వీరు వైశాలురు అని ప్రసిద్ధిగాంచారు. సుకన్య చరిత్ర. వైవస్వత మనువు పుత్రులలో శర్వాతిరాజు ప్రసిద్ధుడు. అతడు ధర్మశీలుడు, శ్రౌత ప్రక్రియలలో నేర్పు కలవాడు. అతనికి సుకన్య అనే పుత్రిక ఉంది. ఆమె అందాల రాశి. ఆమెకు యుక్త వయస్సు వచ్చిన తండ్రి దృష్టిలో ఆమె ఇంకా చిన్నారి ముద్దుల పాపగానే ఉండేది. శర్వాతిరాజు ఒకనాడు పరివారంతో సహా చ్యవన మహర్షి ఆశ్రమం ఉన్న అడవికి వెళ్ళాడు. తనతో సుకన్యను తీసుకుని వెళ్ళాడు. ఆమె తన చెలికత్తెలతో ఆ అరణ్యంలో ఆడుకుంటూ ఒకచోట ఒక పుట్టలో 2 జ్యోతులు వెలుగుతుండటం చూసి అది ఏమిటో తెలుసుకోవాలనే చిలిపి కుతూహలంతో ఒక ముల్లుతో పుట్టలోని ఆ 2 కన్నాలలో పొడిచింది. ఆ పుట్టలో ఉంది ఎన్నాళ్ళగానో తపస్సు చేసుకుంటున్న చ్యవన మహర్షి. అతని కండ్లకు ముళ్ళు గుచ్చుకుని బాధ కలిగించగా రాజుతో వచ్చిన వారు మలమూత్రాలు బంధింపబడినవి. ఆయన కళ్ళు పొడిచినందుకు ఈ రాజుతో వచ్చిన
వాళ్ళకి మలమూత్రాలు బంధించబడ్డాయి. శర్వాతి రాజు తమ వలన ఈ ఆశ్రమంలో ఏదో అపరాధం జరిగి ఉంటుందని ఊహించి అలా అలా బంధించబడి బయటికి రాపోయేసరికి ఏదో అపరాధం జరిగింది ఇక్కడ అని ఆ రాజు ఊహించి అందరినీ ప్రశ్నించాడు. తాను చేసిన చిలిపి చేష్టను సుకన్య తండ్రితో చెప్పింది. వెంటనే ఆ రాజు పుట్టలో ఉన్న మహర్షి వద్దకెళ్ళి అతన్ని అన్ని విధాలా స్తుతించి జరిగిన అపరాధాన్ని క్షమించమని వేడుకొన్నాడు. ముని ప్రసన్నుడయ్యాడు. ముని యొక్క మనోగతాన్ని తెలుసుకున్న రాజు సుకన్యను చ్యవనునికిచ్చి వివాహం చేసి ఆమెను అచ్చటే విడిచిపెట్టి రాజధానికి వెళ్ళిపోయాడు. ఈ మిక్కిలి కోపిష్టి అయిన చ్యవన మహర్షికి సకల పరిచర్యలు చేస్తూ సుకన్య అతని మెప్పును ఆదరాభమానాలను పొంది చాలా కాలం కాపురం చేసింది. ఒకనాడు ఆ ఆశ్రమానికి దేవవైద్యులైన అశ్వని కుమారులు వచ్చారు. చ్యవనుడు వారిని పూజించి ఇలా ప్రార్థించాడు. ఓ దేవభిషగ్వరులారా, నా యొక్క ఈ ముసలితనాన్ని చూడండి, నాకు శరీర సౌందర్యాన్ని ప్రసాదించండి. నేను మీకు యాగాల్లో సోమపానంలోని భాగాన్నిస్తాను. సోమపానం చేసే సమయంలో మీకు ఆ పాత్రను అందిస్తాను. ఇంతవరకు మీకు ఆ అర్హత లేదు కదా అనగానే అశ్వనీ దేవతలు సంతోషించి సరే అన్నారు. ఆ చెరువులో స్నానం చేసి రమ్మన్నారు. నడవలేని ముసలిమునిని ఎత్తుకొని తీసుకెళ్ళి చెరువులో ముగ్గురు మునిగి లేచేసరికి ఆశ్చర్యం, అద్భుతం, దివ్య సుందరమూర్తులు మనమోహనాకారులు అయిన ముగ్గురు ఒక్కలాంటి యువకులు సూర్యకాంతితో ప్రకాశిస్తూ కనిపించారు. వారిలో తన భర్త ఎవరో తెలుసుకోలేక సుకన్య తన పాతివ్రత్యానికి పరీక్ష పెట్టకుండా తన భర్త ఎవరో తాను తెలుసుకునేటట్టు చెయ్యమని అశ్విని దేవతలను ప్రార్థించింది. అశ్విని దేవతలు ఆమె యొక్క శీలానికి సంతసించి యవ్వన సౌందర్యాలతో మెరిసిపోతున్న చ్యవనుని తీసుకువచ్చి ఆమెకు అప్పజెప్పి నిష్క్రమించారు. ఒకనాడు శర్వాతి రాజు ఒక యాగాన్ని చేయదలిసి కుమార్తెను అల్లుణ్ణి ఆహ్వానించటానికి శవన ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ తన కుమార్తె ఒక దివ్యమోహన సుందరాంగునితో ఉండటం చూసి అనేక భయ సందేహాలతో నిండిపోయిన మనస్సుతో వణికిపోయాడు. పట్టరాని ఆనందోత్సాహాలతో ఎదురుచూసి ప్రణమిల్లిన సుకన్య నమస్కారాలను కూడా స్వీకరించి దీవించలేక ముఖం తిప్పుకున్నాడు. చివరకు ఎలాగో అడిగాడు, గొప్ప మనువంశంలో జన్మించిన నీవు ఇలాంటి నీచ కర్మ ఎలా చేయగలిగావు? పుణ్యాత్ముడైన ఆ చ్యవన మహర్షి ఎక్కడున్నాడు? నీతో ఉన్న ఇతడెవ్వరు? పూజనీయుడైన భర్తను మోసగించి ఈ విధంగా పరపురుషునితో సాంగత్యం చేసి ఇంతకన్నా తండ్రికి కట్టుకున్న భర్తకు దుర్గతి పాలు చేసిన పాపాత్మురాలివి, నీ ముఖం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని వెళ్ళిపోతున్న తండ్రిని చూసి దంపతులిద్దరూ కిలకిలా నవ్వసాగారు. వెళుతూ ఆగిపోయి వెనుతిరిగి చూస్తున్న తండ్రితో పరమ పతివ్రత అయిన సుకన్య ఇలా అంది, తండ్రి, నేనెలాంటి పాపము చేయలేదు. ఈయనెవరో కాదు, నీ అల్లుడైన భార్గవుడే గాని ఇతరుడు కాదు. నీవు ఈయన ఆనందముతో ఆదరించు అని వృత్తాంతమంతా వివరించి చెప్పగా శర్వాతి సంతోషంతో కూతుర్ని చేరదీసి ఆదరంతో ఆశీర్వదించాడు. చ్యవన మహర్షి భార్యతో పాటు వెళ్ళి మామగారి యాగాన్ని నిర్వహించాడు. ఇచ్చిన మాట ప్రకారం చ్యవనుడు అశ్వనీ దేవతలకు సోమరసాన్ని గిన్నెలో సమర్పించాడు. అది చూసి దేవేంద్రుడు కోపగించి చ్యవనమునిపైన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. చ్యవనుడు తన తపశ్శక్తితో ఆ వజ్రాయుధాన్ని ఇంద్రుని భుజం మీదకి స్తంభించిపోయేటట్లుగా చేశాడు. చేసేది లేక ఇంద్రుడు తన తప్పును ఒప్పుకొనవలసి వచ్చింది. ఈ విధంగా దేవవైద్యులైన అశ్వనీ దేవతలు అర్హత లేకపోయినా చ్యవనముని ప్రభావం వల్ల సోమభాగాన్ని పొందగలిగారు.
శర్వాతి యొక్క 3 పుత్రులలో ఆనర్తునకు రైవతుడు పుత్రుడు. అతడు సముద్రంలో కుశలస్థలి అనే నగరాన్ని నిర్మించాడు. అతడు ఆనర్తాని దేశాలను పాలించి చక్రవర్తి అతనికి 100 మంది కుమారులు, రేవతి అనబడే కుమార్తె కలిగారు. గొప్ప కీర్తిమంతుడు శక్తిమంతుడు అయిన రైవతుడు తన కుమార్తెకు ముల్లోకాల్లో తగిన వరుడెవరా అని తెలుసుకోవటం కోసం రేవతితో సహా బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అక్కడ అప్పటికే గంధర్వ కిన్నెరలచే గాన సభ జరుగుతుంది. కొద్దిసేపు ఆగి సభ ముగించిన తర్వాత బ్రహ్మదేవుని సమీపించి తన కోరిక తెలుసుకున్నాడు. బ్రహ్మదేవుడు నవ్వి ఇలా అన్నాడు, రాజా, నీవు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి 4 యుగాలు 27 సార్లు పునరావృతమైంది. మానవ కాలమానంలో కొన్ని వేల సంవత్సరాలు సాగిపోయాయి. ఈ కన్య కోసం నీవు ఎవరెవరిని దృష్టిలో పెట్టుకున్నావో వారే కాదు, వారి వంశాలన్నీ అంతరించిపోయాయి. ఇప్పుడే నీవు భూలోకం వెళ్ళిపో. భూభారాన్ని పోగొట్టడానికి ఆ శ్రీమన్నారాయణుడే బలరామ అవతారాన్ని ఎత్తి ఉన్నాడు. ఆయనకు ఈ కన్యారత్నాన్నిచ్చి వివాహం చెయ్యి. బ్రహ్మ యొక్క ఆదేశం ప్రకారం రైవతుడు రేవతిని బలరామునికిచ్చి వివాహం చేసి తాను బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. నాభాగుడు వైవస్వత మనుపుత్రులలో ఒకడైన నభగుని కుమారుడు నాభాగుడు. అతడు చాలా బుద్ధిమంతుడు. విద్యనభ్యసించటంలో ఎక్కువ ఆసక్తి కలవాడు కనుక అతడు గురువు వద్దనే ఎక్కువ కాలం ఉండిపోయాడు. అంతలో తండ్రి ఆస్తినంతా మిగిలిన సోదరులే పంచుకొని ఆ నాభాగునికేమీ మిగల్చలేదు. అతడు చదువు ముగించుకొని వచ్చి తన భాగం ఏది అని సోదరులను అడగ్గా వారు పోయి తండ్రి గారిని అడుగు అని పంపించి వేశారు. తండ్రి ఏమీ చెయ్యలేక, నాయనా, నీవు ఇదేమీ పట్టించుకోమాకు, వారి నుంచి ఏమీ ఆశించబాకు. అంగీరసులు 12 రోజుల సత్రయాగం చేస్తున్నారు. వారికి వైశ్వదేవము అనే కర్మకు సంబంధించిన 2 సూత్రాలు తెలియవు. నీవు అక్కడికి పోయి వాళ్ళకు ఆ సూత్రాలను చెప్తే వారెంతో సంతోషించి తాము స్వర్గానికి వెళ్ళిపోతూ ఆ యాగంలో మిగిలిన ధనాన్ని నీకు ఇచ్చి వేస్తారు అని చెప్పిన తండ్రి మాటల ప్రకారం నాభాగుడు అలాగే చేశాడు. అంగీరసులు ఇచ్చిపోయిన ధనాన్ని నాభాగుడు సేకరిస్తుండగా ఉత్తర దిశ నుంచి ఒక పురుషుడు వచ్చి ఇది అంతా నాది అని లాక్కున్నాడు. అంగీరసులు తనకు ఆ ధనాన్నిచ్చి వెళ్ళారని నాభాగుడు చెప్తున్నా సరే వినకుండా, పద నీ తండ్రి ఈ వివాదాన్ని ఎలాగా తీర్చితే అలా చేద్దాము అని ఆ వ్యక్తి అన్నాడు. అంతా విని యజ్ఞభూమిలో మిగిలిన ధనమంతా రుద్రునికి చెందుతుందని పూర్వం ఋషులు చెప్పి ఉన్నారు గనక ఈ ధనము మహాదేవుని సొత్తు అని నాభాగుడు తీర్పు చెప్పాడు. అప్పుడు నాభాగుడు రుద్రునకు నమస్కరించి, ఓ దేవా, ఈ ధనము నీకు చెందుతుందని తెలియక అంగీరసులు నాకు ఇచ్చారు కదా అని నాకు ఏ ఇతర ఆస్తి లేదని నేను దీన్ని స్వీకరించాలనుకున్నాను. తెలియక చేసిన నా తప్పుని నన్ను క్షమించమని ప్రార్థించాడు. అప్పుడు రుద్రుడు సంతోషించి, నాభాగా, నీ తండ్రి ధర్మ నిర్ణయం చేశాడు, అంటే నీ తండ్రి ధర్మం చెప్పాడు, నీవు సత్యనిష్టను పాలించావు. వైశ్యదేవ మంత్ర ద్రష్టవైన నీకు బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను. అది ధర్మంలో ఉండాలి. తండ్రి కొడుక్కి ధర్మం చెప్పాడు కాబట్టి సత్యం, నువ్వు తండ్రి చెప్పినట్టే సత్యం పలికావు అని ఆయన ఆ బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఈ సత్రయేగ శేష ధనాన్ని నీకే ఇస్తున్నాను. నీకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడు ఆ మహాదేవుడు, ఈ ధనాన్ని కూడా ఇచ్చేశాడనమాట అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. నాభాగుడు ఒక గొప్ప వేదాంతి అయ్యాడు. అందుకే ఎప్పుడైనా ధర్మంలో ఉండాలి, నీతి తప్పకూడదు. అప్పుడు ఆ దైవాన్నే మెప్పించగల శక్తి మనకుంటది. అంబరీషుడు మహానీయుడైన నాభాగునకు యోగ్యుడైన పుత్రుడు అంబరీషుడు.
అతడు మహాభాగవతుడు. అతనిపై బ్రాహ్మణ శాపం కూడా పనిచెయ్యనంతటి పుణ్యాత్ముడు. సప్తద్వీపాలతో కూడి ఉన్న భూమండలాన్ని పరిపాలిస్తున్న అపరిమితమైన ఐశ్వర్యాన్ని కలిగి అన్ని స్వప్నతుల్యాలని ఐశ్వర్యం, ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే ఇదంతా స్వప్నం లాంటిది. స్వప్నం లాంటి ఐశ్వర్యము నరక హేతువని అతని విశ్వాసం. అది ఎంత ఐశ్వర్యం ఉన్నా అది ఎందుకు పనికిరాదు. వాసుదేవుని యందు భగవద్భక్తులైన సాధువు పురుషుల యందు అతనికి అచంచలమైన భక్తి. అది ఎంత ఐశ్వర్యమున్నా అది అశాశ్వతమైంది. ఆ వాసుదేవుణ్ణి, ఆ భగవంతుడి మీద భక్తే శాశ్వతము అనే భక్తి ఆయనకి, అనే నమ్మకంతో ఆయన ఉన్నాడు. అతని మనోబుద్ధులు సర్వదా శ్రీమన్నారాయణ పాద పద్మాల యందే లగ్నమయ్యుండేయి. గర్వము, అహంకారము అతనిలో ఏ మాత్రం లేవు. ఆ రాజచంద్రుని, అంబరీషుని చిత్తం ఎల్లప్పుడూ ఆయన చిత్తం ఎప్పుడూ ఆ శ్రీవారి పాదాల మీదనే. వాక్కు శ్రీహరి గుణం. ఆయన మాట మాట్లాడితే చాలు ఆ శ్రీహరిని సంకీర్తనం చేస్తూ, ఆ శ్రీహరిని పొగుడుతూ, ఆయన యందే చేతులు, విష్ణు మందిరాలని, ఆ చేతులు కూడా అంతా ఆస్తి ఉన్నా కానీ ఆ విష్ణు మందిరాలని శుభ్రం చేస్తూ, ఆ చెవులు శ్రీహరి కథలనే వినటంలోనే, ఆ చెవులు కూడా ఆయన కథలు వినటమే, ఆ చూపులు గోవిందుని సుందర రూపాన్ని, ఆ చూపులు కూడా ఆ గోవిందుణ్ణి చూడటానికే కావాలి. శిరము కేశవునకు ఆ శిరస్సు ఉందంటే ఆ కేశవుడికి నమస్కరించటానికే. పాదాలు, ఆ పాదాలు ఉన్నాయంటే ఆ విష్ణు మందిర ప్రదక్షిణలయందే, అంటే ఆ గుడికి వెళ్ళటం, ఆ పాదాలు ఆ గుడికి వెళ్ళటం, ప్రదక్షిణాలు చేయటం, అది ఆయన కోరిక. శ్రీహరి అర్పితమవటమందే చెలిమి, విష్ణు భక్తుల పాదసేవయందే ముక్కు మురవైరి, భక్తుల పాదపద్మ సుగంధము వాసన చూచుటయందే నాలుక, విష్ణుప్రియమైన తులసీదళాలయందే మక్కువ ప్రీతి, శ్రీహరికి సంబంధించిన పుణ్య విషయాలయందే ఎప్పుడూ ఉంటాడు. ఈ విధంగా అంబరీష చక్రవర్తి మనోవాక్కాయలతో శ్రీమన్నారాయణ్ణి ఎప్పుడు ప్రతినిత్యం సేవిస్తూ రాజ్యాన్ని ఎంతో ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. లోక కళ్యాణార్థం అశ్వమేధాది అనేకమైన యజ్ఞాలను వశిష్ఠ, అసిత, గౌతమాది ఋషుల ఆధ్వర్యాన జరిపింపజేశాడు. ఎన్ని ఐశ్వర్యాలున్నా తాను మాత్రం నిత్య వైరాగ్యముతో మెలిగేవాడు. అతని రాజ్యంలోని ప్రజలు హరికథా శ్రవణములోను, హరినామ సంకీర్తనలోను ఆనందంగా కాలం గడిపేవారు. అతను సంసార వ్యామోహాన్ని కూడా తొలగించుకొని పరిశుద్ధాంతరంగుడై ఏకాంత భక్తి పరవశుడై ఉంటుండగా సంతుష్టుడైన ఆ శ్రీహరి అతని రక్షణ గురించి తన సుదర్శన చక్రాన్ని నియమించాడు. చూడు, ఆయన రక్షణ కోసం ఆయన సుదర్శన చక్రాన్నే నియమించాడంట. అంబరీషుని ధర్మపత్ని ఆయనకు అనుకూలవతి, పుణ్యశీలి. అంబరీషుడు తన భార్యతో కలిసి 1 సంవత్సరం ద్వాదశి వ్రతాన్ని చేశాడు. కార్తీక శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం నుంచి ద్వాదశి నాడు యమునా నదిలో స్నానం చేసి మధువనంలో నారాయణ్ణి దర్శించి అర్చించాడు. భగవద్భక్తులను సేవించి భూరి దానాలు ఇచ్చి అందరికీ భోజనాలు పెట్టించాడు. ఆ తరువాత ఉపవాసానంతరం భోజనం స్వీకరించాలని సిద్ధంగా ఉండగా దూర్వాస మహర్షి అతిథిగా వచ్చాడు. అప్పుడు అంబరీషుడు మహర్షి యొక్క కాళ్ళు కడిగి పూజించి ఆసనం ఇచ్చి భోజనం చేయమని ప్రార్థించాడు. దూర్వాసుడు అంగీకరించి భోజనం చేస్తాను, కాళిందీ నదిలో స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్ళాడు. అతడు అక్కడ జపం చేస్తూ చాలాసేపు ఉండిపోయాడు. సమయం మించిపోతుంది. అప్పటికి ద్వాదశి పారాయణం చేయటానికి 1 గడియ కాలం మాత్రమే మిగిలి ఉంది. ఈ లోపల భోజనం చేయకపోతే
వ్రతభంగం అవుతుంది. అతిథిని పిలిచాను, భోజనం చేసి ఆయనకు భోజనం పెట్టకుండా భోజనం చేస్తే అపచారం అవుతుంది. ఈ ధర్మ సంకట స్థితిలో ఏం చెయ్యాలో ఆ రాజుకి తోచక శాస్త్ర సమ్మతమైన మార్గాన్ని చెప్పమని పండితులను కోరాడు. అప్పుడు వారు బాగా యోచించి ఈ విధంగా సలహా ఇచ్చారు. రాజా, అతిథి వెళ్ళి చాలాసేపయింది, ఇంకా రాలేదు కనుక ఈ ద్వాదశి పారాయణం సకాలంలో చెయ్యాలి కనుక మంచినీటిని సేవిస్తే ఉపవాసం ముగించినట్లు అవుతుంది. అతిథి గురించి భోజనం చేయకుండా వేచి ఉన్నట్టు అవుతుంది. ఇది ధర్మ సమ్మతమే అని శాస్త్రజ్ఞులు చెప్పారు. ఆ ప్రకారమే రాజు శ్రీహరిని స్మరించి తులసి తీర్థాన్ని సేవించి తపస్వి ఇంకా ఆయన రాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. యమునలో స్నానం ముగించి వచ్చిన మునిని రాజుని ఎంతో గౌరవంగా ఆహ్వానించి ఆసనం చూపించాడు. ముని తన తపశ్శక్తితో విషయం తెలుసుకొని ఆయన ఎంతో కోపంతో కంపించిపోయాడు. ఈ ఘాతకం ఐశ్వర్య మదంతో కన్నుమిన్ను కానకుండా అతిథిని కూడా పిలిచి నువ్వు అవమానించావు, నన్ను భోజనానికి పిలిచి తానే ముందుగా నువ్వే ముందు ఆరగించి కూర్చున్నావు. వీడు విష్ణు భక్తుడు కాడు, ధర్మభ్రష్టుడు, నా శక్తి ఏమిటో వీడికి చూపించాలి అంటూ పండ్లు పటపటా కొరుకుతూ జేవురించిన ముఖముతో రుద్రుడై తన సిగలోని ఒక జడను పెరికి దానిని ఒక ఆయుధ పాణి అయిన కృత్యగా రూపొందించి అంబరీషునిపై ప్రయోగించాడు. కృత్య అంటే స్త్రీ రూపంలో ఉన్న ప్రళయ కాలాగ్ని. కృత్య శూలపాణి అయి భయంకరంగా విజృంభిస్తూ రాజుపైకి ఉరికింది. అతని రక్షణకై ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న సుదర్శన చక్రం శ్రీహరిని ఆదేశాన్ని అనుసరించి కృత్యను హతమార్చి ముని వెంటబడింది. దూర్వాసుడు ప్రాణభయంతో పరుగెత్తి మేరు పర్వత గుహలో దాక్కున్నాడు. విష్ణు చక్రం కారు చిచ్చులాగా అతన్ని వెంబడించగా అతడు అక్కడి నుంచి పారిపోయాడు. అతడు ఎక్కడెక్కడికి పారిపోతుంటే ఆ చక్రం అక్కడికి వెంటబడి తరుముతూ ప్రాణభయాన్ని కలుగజేసింది. ఏ లోకానికి వెళ్ళినా తరుముకొని వస్తున్న విష్ణు చక్ర జ్వాలను తట్టుకోలేక దూర్వాసుడు బ్రహ్మదేవుని వద్దకు పోయి శరణు వేడాడు. నేను రుద్రుడు, ఇంద్రాదులు అందరూ ఆ మహావిష్ణువు యొక్క ఆధీనంలోనే ఉన్నాము కనుక ఆయన యొక్క చక్రాయుధాన్ని నిరోధించే శక్తి మాకు లేదు అని బ్రహ్మ అతన్ని పంపించి వేశాడు. అతడు శివుని వద్దకు పోయి రక్షించమని వేడుకొన్నాడు. శివుడు కూడా అలాగే చెప్పి ఆ మహావిష్ణువునే శరణు వేడుకో అని సలహా చెప్పాడు. దూర్వాసుడు వైకుంఠంలోనికి పోయి శ్రీమన్నారాయణునితో ఇలా మొరపెట్టుకున్నాడు. హే ప్రభో భక్తవరద, ఆర్తత్రాయణ పరాయణ, ఈ చక్రజ్వాల నుంచి నన్ను రక్షించు. నీకు ఇష్టుడైన నీ దాసునికి కీడు తలపెట్టినందుకు నాకు తగిన శాస్త్రి జరిగింది. నా యొక్క తప్పును మన్నించి నన్ను క్షమించు. నీ యొక్క నామము స్మరించినంతనే పాపాత్ముడైన పవిత్రుడైన పరమ సుఖాన్ని పొందుతాడు కదా. శ్రీహరి నన్ను బ్రోవా అని విష్ణు పాదాలను పట్టుకొని పడియున్న దూర్వాసను లేవనెత్తి శ్రీహరి ఇలా అన్నాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, నేను భక్తపరాయణుడను గనుక అశ్వతంత్రుడను. పవిత్రమైన నీ భక్తి తలతో భక్తుడు నిన్ను బంధించి వేస్తాడు. హరిని నేను సర్వస్వము గనుక వారి యొక్క యోగక్షేమాలను పరిరక్షించాలి. వారు నాకు లక్ష్మీదేవి కంటే ప్రీతములు. అది ఆ భక్తులు అంటే ఆ అమ్మవారి కన్నా ప్రీతములంట ఆ పరమేశ్వరు. వారి వెంటనే నేనుంటాను. ఇంద్రియాల నరికట్టి పుణ్యాత్ములు నన్ను తమ మనస్సులో నిలుపుకుంటారు. పతివ్రతకులే వారికి అన్యచింతమే ఉండదు. సద్బ్రాహ్మణులకు విద్యా తపస్సు ముక్తిని కలిగిస్తాను కానీ ఆ విద్యా తపస్సులే దుర్జనులై బ్రాహ్మణులకు కీడు చేయకుండా ఉండవు సుమా. బ్రాహ్మణులు కూడా విద్య కొంచెం ఒక స్టేజీలో బాగానే ఉంటారు,
కొద్ది రోజులైన తర్వాత వాళ్ళకి డబ్బు, ధనం, అహంకారం పెరిగిపోద్దనమాట. సాధువుల్లో నా తేజము విరివిగా ఉంటుంది. వారిని హింసించే వ్యక్తులకు ఆ తేజమే భయాన్ని కలిగించి సంతోషాన్ని హరించి వేస్తుంది. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు రక్షింపబడటానికి ఒకే ఒక మార్గముంది. నీ యొక్క దురాగ్రహానికి గురి అయిన ఆ సాధు సత్తమునే శరణు వేడితే సద్గుణ సంపన్నుడు, దయామయుడు, సర్వజన వినతుడు అయిన ఆ భక్త అంబరీషుడే నీకు అభయమివ్వగలడు. నీవు పోయి అతన్నే శరణు వేడుకో అని ఆ శ్రీహరి చెప్పాడు. వెంటనే దూర్వాసుడు పరుగు పరుగున పోయి పరమ భాగవతుడైన అంబరీషుని పాదాలను వదలకుండా పట్టుకున్నాడు. ఆ రాజు దయతో కాళ్ళు వెనక్కి లాక్కొని సుదర్శన చక్రాన్ని ఇలా స్తుతించాడు. ఆ సుదర్శన చక్రాన్ని స్తుతించి, నేను నిత్యము ఆరాధించే సర్వాంతర్యామైన శ్రీహరి ఆ బ్రాహ్మణోత్తమునకు శుభమనరించుగాక అని ప్రార్థించి ఆయన ప్రార్థించిన తర్వాత సుదర్శనం వెళ్ళిపోయింది. దూర్వాసుడు శాంతిని పొంది సంతోషంగా రాజును ఆశీర్వదించాడు. ఓ రాజశ్రేష్టమా, నా తప్పును మన్నించి నన్ను కాపాడావు. శ్రీహరి పాదసేవ తత్పరుడవైన నీలో పరమ భాగవతునకు ఉండవలసిన సకల సద్గుణాలు మూర్తీభవించి ఉన్నవి. నీ కీర్తిని దేవతలు, మానవులు అందరూ కొనియాడుచున్నారు అని ప్రశ్నించాడు. అంబరీషుడు మహర్షిని సకల అతిథి మర్యాదలతో సత్కరించి సుష్టుగా మృష్టాన్నం పెట్టి తృప్తిపరచాడు. దూర్వాసుడు సంతుష్టుడై రాజును ఆశీర్వదించి నిష్క్రమించాడు. అంబరీషుని ద్వాదశి వ్రతము నిరాతంకముగా శుభప్రదంగా ముగిసింది. దూర్వాసుడు విష్ణుచక్ర భయంతో పరుగులెత్తి తిరిగి వచ్చేసరికి మానవ కాలమానంలో 1 సంవత్సరం గడిచిపోయింది. అంతవరకు అంబరీషుడు ఋషి రాకక ఎదురుచూస్తూ జలభక్షణముతోనే ఉంటూ వాసుదేవారాధన చేస్తూ వచ్చాడు. చివరికి రాజ్యభారాన్ని పుత్రులకు అప్పజెప్పి సర్వసంగ పరిత్యాగిగై వనవాసి అయి వాసుదేవ సాన్నిధ్యాన్ని పొందాడు. హరే కృష్ణ.